మరో కొత్త నోటిఫికేషన్తో మీ ముందుకు. మనకైతే కోల్ ఇండియా లిమిటెడ్ అంటే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. ఏంటి ఆ నోటిఫికేషన్ అంటే, కోల్ ఇండియా లిమిటెడ్లోని మైనింగ్ విభాగంలో మేనేజ్మెంట్ ట్రైనింగ్ అనే పోస్ట్ అయితే ఖాళీగా ఉన్నాయి. ఆ ఖాళీలను భర్తీ చేయాలనే ఉద్దేశంతో ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. మరి ఈ నోటిఫికేషన్కి సంబంధించి మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఈ ఖాళీలకు సంబంధించి అప్లికేషన్స్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది, ఎవరెవరు అర్హులు, ఏజ్ ఎంత ఉండాలా, ఫీజు ఎంత ఉంటుంది, ఎంపిక ఎలా జరుగుతుంది, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మన వీడియోలో తెలుసుకుందాం. హాయ్ హలో వెల్కమ్ టు T1 అకాడమీ. నేను మీ ఆజాద్. కోల్ ఇండియా లిమిటెడ్ మనకి ఏదైనా ఒక సంస్థ నుండి ఒక నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవడానికంటే ముందు అసలు ఆ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి వచ్చింది, ఆ సంస్థ యొక్క పూర్వపరాలను తెలుసుకున్న తర్వాతనే మీరైతే ఆ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి వచ్చింది, ఏ సంస్థ నుండి వచ్చిందంటే కోల్ ఇండియా లిమిటెడ్ అనే సంస్థ నుండి వచ్చింది. మరి కోల్ ఇండియా లిమిటెడ్ అనే సంస్థ ఎప్పుడు ఏర్పడింది, ఎందుకు ఏర్పడిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కోల్ ఇండియా లిమిటెడ్ ఎప్పుడు ఏర్పడిందో తెలుసుకోవడానికంటే ముందు అసలు దీని యొక్క నేపథ్యం ఏందో మీకు తెలియాలి. మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో బొగ్గు తవ్వకాలను ఎప్పటి నుంచి ప్రారంభించారంటే 1774 నుంచి ప్రారంభించారు. మరి మొట్టమొదటిసారిగా బొగ్గు తవ్వకాలను ఏ ప్రాంతంలో ప్రారంభించారంటే రాణిగంజ్ అనే ప్రాంతంలో ప్రారంభించారు. మరి ఈ రాణిగంజ్ అనే ప్రాంతం ఎక్కడుందంటే దామోదర్ నది పరిసర ప్రాంతాల్లో ఉంది. దామోదర్ నదికి పశ్చిమ తీరంలో ఈ రాణిగంజ్ అనే ప్రాంతం ఉంది. మరి దామోదర్ నది ఎక్కడుందంటే పశ్చిమ బెంగాల్లో ఉంది. అంటే పశ్చిమ బెంగాల్లోని దామోదర్ నది పశ్చిమ తీరంలో రాణిగంజ్ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా 1774లో భారతదేశంలో బొగ్గు తవ్వకాలను అయితే ప్రారంభించారు. మరి ఎవరు ప్రారంభించారంటే ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులు ప్రారంభించారు. మరి ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులు ఎవరెవరు ప్రారంభించారంటే జాన్ సమ్నర్ గ్రాంట్ ఈట్లే వీళ్ళిద్దరు కలిసి 1774లో రాణిగంజ్ అనే ప్రాంతంలో మొట్టమొదటిసారిగా భారతదేశంలోనైతే బొగ్గు తవ్వకాలను ప్రారంభించారు. మరి 1774లో బొగ్గు కొంత ప్రాధాన్యత లేదు. మరి బొగ్గు కొంత ప్రాధాన్యత ఎప్పుడొచ్చిందంటే భారతదేశంలో రైల్వేలు ఎప్పటి నుంచి ప్రారంభించారంటే 1853 నుండి ప్రారంభించారు. అంటే 1853లో రైల్వేలు ఏర్పాటైన తర్వాత బొగ్గు యొక్క ప్రాధాన్యత సంతరించుకుంది. అంటే బొగ్గు యొక్క ప్రాధాన్యత పెరిగిపోయింది, బొగ్గుకు డిమాండ్ పెరిగిపోయింది. అందువల్ల ఏం చేశారంటే అంతకుముందు భారతదేశంలో బొగ్గు తవ్వకాలు ప్రైవేట్ వాళ్ళ ఆధీనంలోనూ లేదా ప్రైవేట్ సంస్థల ఆధీనంలోనూ ఉండేది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా బొగ్గు నిక్షేపాలు తీసేవాళ్ళు, అంటే బొగ్గు తవ్వకాలు జరిపేవారు. అశాస్త్రీయ పద్ధతిలో బొగ్గు తవ్వకాలు జరిపేవారు. అలా ఆ పద్ధతి బాగలేదని చెప్పేసి భారత ప్రభుత్వం ఏం చేసిందంటే 1971-72 సంవత్సరంలో కోకింగ్ కోల్ గనులు ఏవైతే ఉన్నాయో ఆ కోకింగ్ కోల్ గనులను భారత ప్రభుత్వం జాతీయకరణ చేసింది. ఆ తర్వాత 1973లో ఏం చేసిందంటే నాన్ కోకింగ్ గనులు ఏమైతే ఉన్నాయో ఆ నాన్ కోకింగ్ గనులను కూడా భారత ప్రభుత్వం జాతీయకరణ చేసింది. మరి ఈ రెండింటిని నిర్వహించడం కోసం భారత ప్రభుత్వం ఏం చేసిందంటే కోల్ మైన్స్ అథారిటీ లిమిటెడ్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి ఈ రెండు ఏదైతే సంస్థలు ఉన్నాయో ఆ సంస్థల నిర్వహణ కోసం ఈ కోల్ మైన్స్ అథారిటీ లిమిటెడ్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బొగ్గు గని వ్యవస్థలను ఇంకా పటిష్టం చేయాలనే ఉద్దేశంతో 1975 నవంబర్ 1వ తారీఖు నాడు ఈ కోల్ ఇండియా లిమిటెడ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అంటే కోల్ ఇండియా లిమిటెడ్ ఎప్పుడు ఏర్పడింది? 1975 నవంబర్ 1. అంతకంటే ముందు ఏమున్నాయి? 1973లో వచ్చేసి నాన్ కోకింగ్ గనులు జాతీయం చేసుకుంది, 1971-72లో వచ్చేసి కోకింగ్ గనులు జాతీయం చేసుకుంది. ఆ రెండింటిని నిర్వహించడం కోసం CML అంటే కోల్ మైన్స్ అథారిటీ అనే లిమిటెడ్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసింది. ఈ CML స్థానంలో ఇప్పుడు వచ్చినదే ఈ కోల్ ఇండియా లిమిటెడ్. అసలు భారత ప్రభుత్వం ఈ గనులను ఎందుకు జాతీయకరణ చేయాలనుకుందంటే అంతకుముందు ఈ గనులు ఎవరి చేతిలో ఉన్నాయి? ప్రైవేట్ వాళ్ళ చేతిలో ఉన్నాయి. ప్రైవేట్ వాళ్ళు కేవలం లాభాల కోసం మాత్రమే బొగ్గు తవ్వకాలు జరిపేవారు. అంతే తప్ప గని కార్మికుల యొక్క భద్రత కోసం కానీ వాళ్ళ యొక్క వేతనాల కోసం కానీ వీళ్ళైతే బొగ్గు తవ్వకాలు జరపలేదు. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని భారత ప్రభుత్వం ఈ గనులను అయితే జాతీయం చేయడం జరిగింది. మరి ఈ కోల్ ఇండియా లిమిటెడ్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటే కోల్కతా ఉంది. ఈ కోల్ ఇండియా లిమిటెడ్ అనేది మహారత్న హోదా కలిగిన సంస్థ ఇది. మరి దీనికి మహారత్న హోదా ఏ సంస్థలో కల్పించారంటే 2011లో కల్పించారు. నోటిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే మేనేజ్మెంట్ ట్రైనింగ్ అనే పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏ విభాగంలో ఖాళీగా ఉన్నాయంటే మైనింగ్ విభాగంలో ఖాళీగా ఉన్నాయి. మరి మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే 276 ఖాళీలు ఉన్నాయి. మరి ఈ 276 ఖాళీలకు సంబంధించి అప్లికేషన్స్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతున్నాయి అంటే మే 8, 2026 నుండి ప్రారంభమై
జూన్ 7, 2020 నాడైతే క్లోజ్ అవుతుంది. మరి ఈ పోస్టులకు అప్లికేషన్ చేసుకోవాలంటే ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కావాలి? ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కావాలంటే ఎవరైతే ఈ మైనింగ్ ట్రైన్ అనే పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి కనీసం 60% మార్కులతో, జనరల్ వాళ్ళు ఓబీసీ వాళ్ళు అయితేనేమో కనీసం 60% మార్కులతోనూ, అదే ఎస్సీ వాళ్ళు ఎస్టీ వాళ్ళు అయితేనేమో 50% మార్కులతోనూ మైనింగ్ ఇంజనీరింగ్ డిగ్రీలో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళందరూ కూడా ఈ పోస్టులకు వెళ్తే ఎలిజిబుల్. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎంపిక ఎలా ఉంటుంది? ఎంపిక విషయానికి వచ్చేసరికి దీనికి ఎటువంటి రాత పరీక్ష లేదు, మరియు ఎటువంటి ఇంటర్వ్యూ లేదు. మరి ఎటువంటి రాత పరీక్ష లేదు, ఎటువంటి ఇంటర్వ్యూ లేదు కదా, మరి ఎలా సెలెక్ట్ చేస్తారు? ఎలా సెలెక్ట్ చేస్తారంటే 2025 గేట్లో వచ్చిన మీ స్కోర్ ఆధారంగా మాత్రమే మిమ్మల్ని అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. దీనికి ఎటువంటి రాత పరీక్ష కానీ ఎటువంటి ఇంటర్వ్యూ కానీ లేదు. 2025లో మీరు రాసిన గేట్ పరీక్ష ఏదైతే ఉందో ఆ గేట్ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా మాత్రమే మిమ్మల్ని అయితే ఈ పోస్టులకు ఎంపిక చేయడం జరుగుతుంది. మరి అంతకుముందు 2024లో గేట్ క్వాలిఫై అయ్యారు, మరి వాళ్ళు అర్హులు కాదా అంటే ఖచ్చితంగా కాదు. కేవలం 2025 గేట్లో వచ్చిన స్కోరు ఆధారంగా మాత్రమే మిమ్మల్ని అయితే ఈ పోస్టుకి ఎంపిక చేస్తారు తప్ప 2023 గేట్ ద్వారా కానీ 2024 గేట్ ద్వారా కానీ మిమ్మల్ని అయితే ఈ పోస్టుకి అయితే ఎంపిక చేయడం జరగదు. మరి ఈ పోస్టులకు సంబంధించి అప్లికేషన్ ఫీజు ఎంత? అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చేసరికి జనరల్ వాళ్ళకు ఓబీసీ వాళ్ళకైతేనేమో 1180 రూపాయల అప్లికేషన్ ఫీజు అయితే ఉన్నది. 1000 రూపాయలేమో అప్లికేషన్ ఫీజు, 180 రూపాయలేమో జీఎస్టీ ఫీజు, మొత్తం కలిసి 1180 రూపాయలు. అదే ఎస్సీ వాళ్ళకి కానీ ఎస్టీ వాళ్ళకి కానీ కోల్ ఇండియా లిమిటెడ్లో పనిచేసే ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం ఎటువంటి ఫీజు మాత్రం లేదండి. మరి ఈ పోస్టులకు అప్లికేషన్ చేసుకోవాలంటే ఎంత ఏజ్ ఉండాలి? ఏజ్ విషయానికి వచ్చేసరికి ఏప్రిల్ 30, 2026 నాటికి గరిష్టంగా 30 సంవత్సరాలు. అంటే ఏప్రిల్ 30, 2026 నాటికి 30 సంవత్సరాలలోపు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ పోస్టులకు అయితే ఎలిజిబుల్. మరి ఈ పోస్టులకు సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందా అంటే ఉంటుంది. ఎంత ఉంటుందంటే ఓబీసీ వాళ్ళు ఎవరైతే నాన్ క్రిమిలియర్లు ఉన్నారో వాళ్ళకు వచ్చేసి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉన్నది. అదే ఎస్సీ వాళ్ళు ఎస్టీ వాళ్ళు అయితేనేమో 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉన్నది. మరి ఈ పోస్టుకి ఎవరైతే ఎంపికవుతారో వాళ్ళకు వచ్చేసి పోస్టింగ్ ఎక్కడిస్తారంటే భారతదేశంలో ఎక్కడైనా ఇవ్వచ్చు. ఈ పోస్టుకి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళు ఆ జాబ్లో జాయిన్ కావడానికంటే ముందు వాళ్ళైతే సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ అయితే రాసి ఇవ్వాలి. మరి సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ అంటే ఏమిటి? సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ అంటే ఏమీ లేదండి. ఎవరికైతే జాబ్ వచ్చి ఆ జాబ్లో జాయిన్ కావడానికంటే ముందు మేము ఈ కోల్ ఇండియా లిమిటెడ్ అనే సంస్థలో 5 సంవత్సరాలు పనిచేస్తామని చెప్పేసి 3 లక్షల రూపాయలతోటి వాళ్ళైతే బాండ్ రాసి ఇవ్వాలి. మరి ఈ పోస్ట్కి ఎంపికైన వాళ్ళకి జీతం ఎంత ఉంటుంది? జీతం విషయానికి వచ్చేసరికి ఎవరైతే ఈ పోస్ట్కి ఎంపిక అవుతారో వాళ్ళకు వచ్చేసి నెలకు 60,000 నుండి 1,80,000 రూపాయలు అయితే ఉంటుంది. మరి ఈ పోస్టులకు సంబంధించి అప్లై ఎలా చేసుకోవాలి? అప్లై విషయానికి వచ్చేసరికి మీరు www.coalindia.in ఈ సైట్కి వెళ్ళి ఇక్కడ క్లిక్ చేస్తే మీకు కెరీర్ విత్ సిఎల్ అనే ఆప్షన్ అయితే కనబడుతుందండి. ఈ కెరీర్ విత్ సిఎల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే అక్కడ జాబ్ సెట్ కోల్ ఇండియా అనే సెక్షన్ ఉంటుంది. ఆ సెక్షన్ మీద క్లిక్ చేసి మీరైతే అప్లికేషన్ స్టార్ట్ చేయాలి. మీరు అప్లికేషన్ చేసేటప్పుడు ఖచ్చితంగా 3 వారాల్లోపు దిగిన ఫోటోను మాత్రమే అప్లోడ్ చేయాలి. అంతకంటే ఎక్కువ ముందు దిగిన ఫోటోని అయితే అప్లోడ్ చేయకూడదు, అది తీసుకోడు కూడా. కాబట్టి 3 వారాల్లోపు ఎప్పుడైతే మీరు ఫోటో దిగుతారో దానిని మాత్రమే మీరు అప్లోడ్ చేయండి. అంతకుముందు ఉన్న ఫోటోను మాత్రం అప్లోడ్ చేయకండి. దానితో పాటు కేవలం బ్లాక్ పెన్తో మాత్రమే సైన్ చేయాలి. ఈ 2 విషయాలైతే ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి T1 అకాడమీ.